అనేకము చెప్పి మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు. కానీ మేమిచ్చేది పేదలకు, అరువులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంటే మరి పత్తా లేకుండా పోయే. సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్కు అనేక సూచనలు, సలహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు. మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద, డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమైనా నమ్మకం ఉందా? అంటే ఇంకా మీరు దొరలం, రాజులం, రాజరికాలు, ఫామ్ హౌజులు ఇవే మా పరిపాలన కేంద్రాలు అనుకుంటారు. అవి కాదు పరిపాలన కేంద్రాలు. సెక్రటేరియట్ పరిపాలన కేంద్రం అవుతుంది, అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది. ఇలాంటివి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు. ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని రెచ్చగొట్టుడు కాదు. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చినావు? మేము ఇవాళ 1 ఇయర్ లోపు 60,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 4.5 లక్షల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది 1.5 ఇయర్లో. మరి మీరేం చేశారు? ఇవాళ బయటికి పోయి చాలా మేము అది ఇది అని మరి వెనకట మా తాతలు ఏదో నేతులు నాకు ఏదో చేసిరన్నట్టుగా మాట్లాడడం కాదు. 10 ఏళ్ళు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పంచుకొని పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సన్న బియ్యం అనేది దాదాపుగా 3.5 కోట్ల మందికి రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా అన్నం తింటేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, శారీరకంగా కూడా దారుఢ్యంతో ఉంటారు, పని చేసుకోగలుగుతారు, 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కీమును, సన్నబియ్యం స్కీమును తీసుకురావడంతో పాటు అదనంగా రేషన్ కార్డులను కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తింపచేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, పత్రికా మీడియా సోదరులకు, మా సోదరిమణి నీలిమ గారికి, ఈ డివిజన్ నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పేదల సంతోషమే మన సంతోషంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం.